ఈ సరోజ నన్ను బాధ పెడుతున్నా, బయట వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నా మీరు రిషి సార్ అని బయట పెట్టరా? ఈ వసుధార ప్రాణం పోయేదాకా మీరు రిషి సార్ అని బయట పెట్టరని నాకు అర్థమైపోతుంది. రిషి సార్ అని వస్తారా అంటూ ఉంటుంది. ఇంక రిషి అయితే వస్తారికి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటాడు. సరోజ మాత్రం ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవే, మా బావని ఇలా చేయడానికి కారణం నువ్వే కదే, మా బావని ఏం చేయాలనుకొని నువ్వు ఇక్కడికి వచ్చావు మాకైతే అర్థం కావట్లేదు, కానీ మా బావని చాలా బాధ పెడుతున్నావు అని చెప్పి ఇంక సరోజ అంటూ ఉంటుంది. చూడండి రిషి సార్, మీరు ఇప్పుడు సైలెంట్గా మౌనంగా ఉండడానికి సమాధానం ఇది కాదు. మీరు ఇప్పుడు రిషి సార్ కాదా అవునా అనేది చెప్పడమే నాకు కావాల్సింది. చెప్పండి సార్, మీరు రిషి సారా కాదా అని చెప్పేసి వస్తారా అంటూ ఉండగా, ఇంకా ఆపండి, మీరందరూ ఆపుతారా, నేను చెప్తాను వినండి అని చెప్పి రిషి గట్టిగా అరుస్తాడు. రిషి గట్టిగా అరవడంతో ఒక్కసారి రాధమ్మ సరోజ అయితే షాక్ అయిపోయి అలాగే రిషికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అదే అండి రంగాకి వెళ్ళి, ఇంకా నేను మీ రంగాని కాదు రిషినే, అసలు మీ రంగాకి ఏం జరిగిందో తెలుసా అని చెప్పి రిషి అయితే ఇంకా జరిగింది మొత్తం చెబుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏం జరిగింది ఏంటనేది మన ఛానల్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దోశ పిండి ఇదిగోండి, దోశలు పోసుకొని తింటున్నాం. 11 అవుతుంది. ఓ పక్క టెన్షన్ మీద టెన్షన్, నాకు మామూలు టెన్షన్ లేవు బ్రెయిన్లో. ఆ టెన్షన్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. నైట్ అయితే నిద్ర పట్టట్లేదు, సమస్యలు ఎక్కువైపోయినాయండి. నా చుట్టూ సమస్యలు, నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేయటం, నా అనుకున్న వాళ్ళందరూ నాకు మాటలతో తోటాలుగా పొడవటం అలా జరుగుతూ ఉంది. అది ఏంటనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. నాకు ఇప్పుడున్న పరిష్కారం ఒక్కటే, డబ్బు సంపాదిస్తే మనకి వాల్యూ ఉంటుంది. ఆ డబ్బు లేకపోవటం వల్ల నన్ను వాల్యూగా చూడట్లేదని నాకు అర్థమైపోయింది. సో ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.